ఆమేన్. నిజంగానే పిల్లారా, వర్తమానంలోకి రావటం అంటే ఆయన కృప పిల్లారా. భూమి లాంటి మన జీవితాల నుంచి పైకి లేపిన దేవుడు ఆయన. నశించిపోతున్న మనల్ని వెతికి వచ్చి రక్షించిన దేవుడు ఆయన. మనం ఈ సత్యాన్ని వెతకలేదు పిల్లారా, సత్యమే మనల్ని వెతుక్కుంటా వచ్చింది. ఇది ఆయన కృప కాదా? ఇది ఆయన మనపై చూపుతున్న ప్రేమ కాదా? మనం ఎప్పుడు కూర్చున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం అన్నది కాదు. మనం ఆరాధించే ప్రతిసారి ఆయన ప్రేమను మనస్ఫూర్తిగా తెలుసుకుందాం. ఎవరో కోసం కాదు, పక్క వారి వైపు చూడద్దు, ఎవరి వైపు చూడద్దు. ఆయన నీ పట్ల చూపిన కృప వైపు మాత్రమే చూడు. హల్లెలూయా. ఆయన వాక్యంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆయన ప్రేమను తలుచుకుంటాం. ప్రభువా, నైనా సంఘ శాఖల్లో ఉండాల్సిన నన్ను, లోకంలో ఉండాల్సిన నన్ను ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టావా ప్రభా? నీ ప్రేమలో నిలబెట్టావా తండ్రి? నీలో ప్రభా నిలబడే కృప నాకు ఇచ్చావా ప్రభా? స్తోత్రము నాయన. మనస్ఫూర్తిగా ఆయన స్తుతిద్దాం, మనస్ఫూర్తిగా ఆయన జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న నన్ను వెతికి రక్షించిన దేవా, పసిబొగ్గు లాంటి నా జీవితాన్ని మార్చిన దేవా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోవచ్చున్న నన్ను వెతకేను ఆయనే. మసిబొగ్గు లాంటి నా జీవితమును మార్చేను ఆయనే. నశించిపోవచ్చున్న నన్ను వెతకేను ఆయనే. మసిబొగ్గు లాంటి నా జీవితమును మార్చేను ఆయనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుకున్నా నా ప్రభువును ఎందుకనగా నేనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే. తన ఆత్మతో మేలు కల్పెను తన సేవాకై ఆయనే. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతో ఆయనే. తన ఆత్మతో మేలు కల్పెను తన సేవాకై ఆయనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా
మొదటిగా నన్ను ప్రేమించెను, జిగటగల ఊబి నుండి నన్ను లేవనెత్తెను ఆయనే. నా పాదములను బండపైన నిలిపెను ఆయనే. జిగటగల ఊబి నుండి నన్ను లేవనెత్తెను ఆయనే. నా పాదములను బండపైన నిలిపెను ఆయనే. నా రక్షణను కొరకు కల్వరి వృక్షముపైనే నా కల్వరి వృక్షముపైనే నేను ప్రేమించుతున్నా నా ప్రభువులో ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. బలమైన దేవుడు పిల్లారా, మనకంటే ముందుగా మనల్ని ప్రేమించిన దేవుడు. ప్రార్థన చేసుకుని ఆయన వాక్యంలోకి వెళ్దాం. అందరూ తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడు ప్రభువా. అది కొద్దిసేపు అయినా, కొద్ది సమయమైనా ప్రభు మనతో మాట్లాడాలి, మనల్ని దర్శించాలి, మనల్ని బలపరచాలి. ఈ సమయం వ్యర్థంగా పోకూడదు. ఓ ఆయన ఇద్దరున్నా వచ్చే దేవుడు, నలుగురున్నా వచ్చే దేవుడు, ఒక్క వ్యక్తి ఆశ కలిగిన ఒక వ్యక్తి కోసమైనా వచ్చే దేవుడు. గదరేన దేశంలో ఒక్క వ్యక్తి కోసం సముద్రాలు దాటి రాత్రంతా ప్రయాణం చేసి వెంబడించిన దేవుడు. పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభా మాతో మాట్లాడిన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము నాయన. సర్వశక్తి కలిగిన ప్రభా, ఈ రాత్రి నాయన ప్రభా, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము నాయన, నువ్వు ఇచ్చిన వీలు బట్టి స్తోత్రం, అనుకూలతను బట్టి స్తోత్రం ప్రభా. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చాడు నాయన, మమ్మల్ని దర్శించాడు ప్రభా. ఓ నాయన, మేము వ్యర్థంగా పోకూడదు నాయన, ఈ సమయం మాకు ఉపయోగకరంగా ఉండాలి నాయన. ఓ దేవ, వాక్యంలో లోతైన సంగతులు చూడాలి ప్రభా, మేలుకరమైన చూడాలి నాయన. మమ్మల్ని దర్శించాడు నాయన, మమ్మల్ని బలపరిచాడు నాయన. మాతో మాట్లాడే దేవుడవు నాయన, మమ్మల్ని దర్శించే దేవుడవు నాయన. ఆకాశమందు నాశనుడా, నీకే స్తోత్రము నాయన. ఈ రాత్రి మా కృప చూపండి నాయన. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించాడు నాయన. నీ వాక్యము జుంటితైన ధారల కన్నా మధురమైనది ప్రభువా, మమ్మల్ని బలపరిచాడు నాయన. వాక్యమైన దేవా, నీకే స్తోత్రము నాయన. ఈ రాత్రి నాయన వచ్చిన ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నాయన నీవే తృప్తిపరచమని నాయన, నీ వాక్యంతో మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే నుంచొని పిల్లారా, యోధా రాసిన పత్రిక ఇందులో మొదటి మూడు వచనాలు చదువుకుందాం. యోధా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్న పుస్తకం యోధా రాసిన పత్రిక. మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోధా రాసిన పత్రిక మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదవగలిగే వారంతా నాతో పాటు కలిసి చదవచ్చు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చెను. ఏలయనగా
కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఆత్మోతిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఆమె అందరూ కూర్చోవచ్చు పిల్లారా. మరి బైబిల్లోని విలువైన పత్రికల్లో మరి యోధా పత్రిక ఒకటి. మరి ఈ కుర్చీ తీసుకోదాదు. సో బైబిల్లోని విలువైన పత్రికల్లో మరి ఈ పత్రిక ఒకటి యోధా పత్రిక. మరి ఈరోజు ఇందులోని ఒక అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ప్రకటన గ్రంథానికి ముందున్న గ్రంథం. మరి ఈ యోధా స్వయాన యేసుప్రభుకి స్వయాన తమ్ముడు, మరియా యోసేపుల కుమారుడైన యాకోబు పత్రిక రాసిన యాకోబు కూడా మరియా యోసేపుల కుమారుడు. ఆయన యొక్క సహోదరుడు మరి ఈ యోధా. మరి ఈ యోధా రాసిన పత్రిక మరి యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సహోదరులు ఆయన అంటే భౌతికంగా ఒకే కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, ఒకే తల్లి గర్భాన్ని కనీసం వచ్చారు, ఒకే తల్లి పాలు తాగారు, ఒకే చోట పెరిగారు. అయినా వాళ్ళిద్దరు వేరు. అయినా ఆయన పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు, భూ సంబంధమైన వారు. మరి అయినా ఆయన ఉన్నప్పుడు ఆయన నమ్మలేదు. ఆయన చనిపోయిన తర్వాత మరణ పునరుద్ధానాల తర్వాత వాళ్ళు ఆయన నమ్మారు. మరి కొన్ని పరిస్థితుల్లో ఉంటే దేవుడే ఆ కుటుంబంలో పుట్టిన మన అందరూ ఎందుకు నమ్మలేదు అంటే నమ్మారు, కానీ టైం పట్టింది. కొన్ని పరిస్థితులు వారు చూడండి, ప్రభువు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు విమర్శిస్తారు. ఆయన ఊరికి వచ్చినప్పుడు కూడా బైబిల్లో రాయబడుతుంది, ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆయన కొట్టబోతారట. ఇంకోసారి అది పిచ్చి పట్టింది అంటారు ఇంట్లో వాళ్ళే. మరి చాలా ఆశ్చర్యం వేసేది. వాళ్ళ అమ్మ సాక్ష్యం తెలుసు వాళ్ళకి. ఐగుప్తులో వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసు. ఆమె 6 నెలలు గర్భవతి, ఆమె మరియ గర్భవతిగా కాకమునుపు దూత కనపడిన అనుభవం వాళ్ళకి తెలుసు. యోసేపు కళ్ళొచ్చిన అనుభవం తెలుసు. ఆయన చంపుదామనుకున్నప్పుడు వాళ్ళందరూ కాపాడిన అనుభవం తెలుసు. మరి ఇన్ని అనుభవాలు ఉండి మీరు చూసినప్పుడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఉంటది. ఆయన వెళ్ళి యెరూషలేము నుంచి వచ్చి ఊరు దగ్గరకు వచ్చినాక ఇంట్లో చుట్టూ అనేక మంది వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఆయనకి పిచ్చి పట్టింది అనుకొని ఆయన్ని పట్టుకొని చూచిరి అని అంటాడు. పట్టుకొని చూసినట్టు కొట్టబోయారని అర్థం. ఇంట్లో వాళ్ళు చాలా ఆశ్చర్యం. ఇన్ని సాక్ష్యాలు ఇన్ని అలా ఎలా చేశారు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆమేన్. అంటే ఆయన సామాన్యత వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకుండా చేసింది పిల్లల. తర్వాత ఆయన కొంచెం పరిచర్లో ఎదిగిన తర్వాత కొంత కార్యాలు చేస్తున్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే, రహస్యముగా అంగీకరింపబడేవాడు ఎవడు గొప్పవాడు కాదు, నువ్వు నిజంగా చేసేది కరెక్ట్ అయితే, నీ వాక్యం కరెక్ట్ అయితే, పలానా యెరూషలేములో పండగ వస్తుంది, అక్కడికి వెళ్ళి అందరి ముందు నువ్వు చూపించుకో అంటారు ప్రభువుని. మరి చాలా దారుణం. కానీ ప్రభు వాళ్ళని విమర్శించలా, బాధపడలా. ఆయన ఒక కుమారుడిగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చాడు. ఆయన పరిచర్లో ఉన్నప్పుడు బైబిల్ రాయబడుతుంది, ఆయన నజరేతును విడిచి కుటుంబాన్ని తీసుకొచ్చి ఆయన కపెర్నహూములో పెట్టాడట. ఆ కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడట పరిచర్యలో ఆయన వస్తున్న దాంతో. మరి ఆ కుటుంబాన్ని చనిపోయేటప్పుడు కూడా ఆయన తల్లి బాధ్యత తీసుకోవాలి కనుక చనిపోయే వరకు ఆ బాధ్యత తీసుకున్నాడు. చనిపోయేటప్పుడు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పిలిచి, ఆ తమ్ముళ్ళు పిలిచి, మరి ఏ యాకోబు అమ్మని జాగ్రత్తగా చూసుకోరా, లేకపోతే యోధా అమ్మని జాగ్రత్తగా చూసుకోరా అని, లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు మరియకు పుట్టిన 2 కూతుర్లు, వాళ్ళని అమ్మని చూసుకొని చెప్పలా. ఆయన్ని నమ్మిన శిష్యుల్లో, ఆయన్ని ప్రేమించిన వాళ్ళల్లో, ఆయనతో ఆఖరి వరకు నిలిచిన యోహానికి, ఇదిగో నువ్వు నాతో నమ్మకంగా నిలిచావు, నాకు భూమి మీద అన్ని బాధ్యతలను నెరవేర్చాను, ఒక సేవకుడిగా నా బాధ్యతను నెరవేర్చాను, ఒక రాజుగా నేను భూమి మీద సకల మానవాళి కోసం నేను ప్రాణత్యాగం చేయాలి, అది నేను నెరవేర్చాను. అలాగే నేను కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు నెరవేర్చాను. అలాగే మీ కాపరిగా మిమ్మల్ని ఆఖరి వరకు నేను నడిపించాను. అలాగే ప్రజల రక్షకుడిగా, మెస్సయ్యగా ఏ మానవుడు చేయని కార్యాలు చేశాను, నా భూమి మీద అన్ని బాధ్యతలు నెరవేర్చాను. అలాగే సిలువ మీద మీ అందరి కొరకు ప్రాణత్యాగము చేస్తున్నాను. అయినను నేను ఒక కుటుంబంలో పుట్టాను గనక కుటుంబ బాధ్యత నాకుంది గనక ఇదిగో ఈమెను ఇక నుంచి నీ తల్లిగా చూసుకో, ఈ ఒక్క బాధ్యత మిగిలిపోయిందని యోహానికి ఆయన సిలువ మీద మాటలు అంటాడా? అన్నాడా లేదా? అన్నాడా? ఏమన్నాడు? ఇదిగో ఇక నుంచి ఈమె నీ తల్లి అని, నీ తల్లిని చూసుకుంటావు అనుకున్నా. అలా యోహాన్ మీద ఎంత నమ్మకం ఉందంటే చెప్తే చూస్తాడని అంత నమ్మకం ఉంది ఆయనకి. అందుకనే అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 2 కొడుకులు ఉన్నారు ఆమెకి. ఇంకా వాళ్ళిద్దరి గురించి చెప్పట్లా. నేను కొడుకుగా ఏ బాధ్యతలు అయితే నీకు చేయాల్సి ఉందో ఆ బాధ్యతలను ఇతను చూస్తాడు. చాలా ఆశ్చర్యకరమైన అంశం. సరే,
మరి ఆ తర్వాత ఆయన గురించి తెలిసిన తర్వాత, ఆయన గొప్పవాడని తెలిసినాక, ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుడు అని తెలిసిన తర్వాత, ఎక్కడ పెంతెకోస్తు దినాలు కూడా వాళ్ళ అన్నదమ్ములు లేరు, వాళ్ళ తల్లి ఒక్కతే ఉంది అక్కడ. మరియ మాత్రమే అక్కడ ఉంది, మిగిలిన వాళ్ళు లేరు అక్కడ. మరియ పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో భాషలు మాట్లాడి కేకలు వేసిన అనుభవాలు కలిగిన ఆమె. ఆయన పెంతెకోస్తు ఏదైనా కానీ ఈరోజు రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు. వాళ్ళ ఫౌండేషన్ మరియమ్మే. పెంతెకోస్తుని 10 రోజుల పాటు ప్రార్థన చేయాల్సి వచ్చింది పరిశుద్ధాత్మ కొరకు. ఆమె పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఆమె ఆనందంతో కేకలేసి అంత గొప్ప అనుభవాలు జరిగిన తర్వాత, కొంతకాలానికి ఒక స్టేజ్లో వీళ్ళు మారారు పిల్లలు. యాకోబు యోధా మారారు. మరి వాళ్ళు మారిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి పిల్లలు. సొంత కుటుంబంలో అన్నయ్యలాగా అనుకున్న వ్యక్తి, ఏదో ఇంట్లో మామూలు పెరిగిన వ్యక్తి, మానవ రూపంలో వచ్చిన దేవుడా, మెస్సయ్య, మరణాన్ని గెలిచాడా, ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు. అరే దేవుడని తెలియక ఎన్ని మాటలన్నాం, ఇంట్లో ఎలా పడితే అలా ప్రవర్తించామని తెలిసి ఏడ్చి పశ్చాత్తాపడి తర్వాత వాళ్ళు ఇద్దరు మారారు, ఇద్దరు సేవకులయ్యారు, ఇద్దరు రాసిన గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. అది చాలా గొప్ప విషయం పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యాల్లో మన సంఘం చూసినప్పుడు ప్రభు యొక్క సహోదరుడని యాకోబు అపోస్తల కార్యాల్లో సంఘానికి ఫస్ట్ కాపరిగా ఉండడం మనకు లేఖనం చూపిస్తుంది. గలతీ పత్రికలో కూడా పౌలు మాట చెప్తాడు. కాబట్టి అక్కడ వాళ్ళు కాపర్లుగా ఉన్నారని, వాళ్ళ సేవలో ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. మరి యాకోబు కాపరిగా ఉన్నాడు, యోధా ఏమో ఒక ఎవాంజలిస్ట్గా, ఒక టీచర్ లాగా పనిచేశాడు. మరి అయితే ప్రకటన గ్రంథానికి ముందు గ్రంథం యోధా రాశాడు పిల్లారా. ఈ గ్రంథంలో మెయిన్ థీమ్ గురించి ఈరోజు కొద్దిసేపు మనం చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. ఈ 3వ వచనంలో ఈ గ్రంథంలో ప్రధానమైన అంశం చెప్తూ, పిల్లారా మనందరికీ కలిగే రక్షణ గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను నేను. మా అపోస్తలు అందరికి కూడా ఆసక్తి ఏంటంటే రక్షణ 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 రక్షణలోనే అసలు గొప్ప గొప్ప సంగతులు మీకు బోధించాలని మేము చాలా ఆసక్తి కలిగి ఉన్నాం, విశేష ఆసక్తి కలిగి ఉన్నాం. రక్షణను గూర్చి మీకు బోధించాలని విశేష ఆసక్తి కలిగిన వాడనై ఉండగా బోధలో పోలడని చెప్పి రాయాల్సి వస్తుంది అంటున్నాడు. ఆమేన్. అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో చేయాల్సి వస్తుంది, అందుకోసం లెటర్ రాస్తున్నాడు. ఈ అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఆమేన్. ఒక ఆయన అన్నాడు, నువ్వు వచ్చావు, అరే రే రే నువ్వు రాగానే నీకోసం అల్లం టీ పెట్టి అసలు లెమన్ గ్లాస్ తెచ్చి అసలు ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా కాచిద్దాం అనుకున్నా, కానీ ఈ మజ్జిగ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు, చేద్దామని దొరకట్లేదు, కాబట్టి ఏదో చేయాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏదో పరిస్థితులు అడ్డున్నాయి అక్కడ. అరే మీరు వచ్చారు, అరే ఇప్పుడు వచ్చారు, అరే అసలు మీరు రాక వచ్చారు, ఇప్పుడే తీసుకొచ్చి మీకు మటన్ తీసుకొచ్చి అసలు గొప్ప విందు చేద్దాం అనుకుంటున్నా, ఏమీ చేయలేక ఏదో కోడి కూర పెడుతున్నాను. అంటే ఏదో పరిస్థితి, ఏదో సిచ్యువేషన్ ఒకటి చేద్దాం అనుకుంటే చేయలేకపోవడానికి కారణం అవుతుంది. ఆమేన్. సో ఇక్కడ ఈయన అంటున్నాడు, చూడండి ఒకసారి చదవండి అందరూ. 3వ వచనంలో, ప్రియులారా మనందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి కలిగిన వాడు, నాకు విపరీతమైన ఆసక్తి ఉంది. రక్షణలోని మాధుర్యం, రక్షణలో ఇంకా చులతైన బోల్డన్ని ఉన్నాయి, అవన్నీ చెప్పాలి. మేము అపోస్తలు మేమందరం దాని గురించి ప్రయాసపడుతున్నాం, దానిలో ఇంకా లోతుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అయితే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీకు పోరాడమని రాయాల్సి వస్తుంది అన్నాడు. ఆమేన్. అంత లోతైంది మీకు చెప్దాం అనుకుంటే ఇది చెప్పాల్సి వస్తుంది అని బాధపడుతూ రాస్తున్నాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ఫాక్ట్ అపోస్తల కార్యాల నుంచి మొదలుకొని మీకు యోధా పత్రిక వరకు వాళ్ళ మెయిన్ థీమ్ రక్షణ. ఆమేన్. 7 ముద్రల్లో ప్రధానమైన థీమ్ కూడా రక్షణే. గాలి వస్తున్నట్టు. 7 ముద్రల్లో ప్రధానమైన అంశం కూడా రక్షణే. రక్షణ అయిపోయిందా? రక్షణ జరుగుతుందా? రక్షణ జరగాల? రక్షణ అనే కార్యం ముగించబడిందా? రక్షణ జరుగుతూ ఉందా? రక్షణ జరగాల్సిందా? అంటే రక్షణ విషయంలో 3 కరెక్టే. ఆమేన్, హల్లెలూయా. రక్షణ ఒక విధంగా ముగించబడింది, రక్షణ మరొక విధంగా కొనసాగుతూ ఉంది, రక్షణ మరొక విధంగా జరగాల్సి ఉంది. అంటే రక్షణలోని ఒక భాగం ముగించబడింది, రక్షణలోని కొన్ని కార్యాలు సాగుతూ ఉన్నాయి, కొన్ని కార్యాలు జరగవలసి ఉన్నాయి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది అన్నం తిన్నారు? అన్నం తిన్నవాళ్ళు చేయొద్దండి. మీ జీవితంలో అన్నం తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ ఇప్పుడు తిన్నారని చేయలేకపోయారు. ఎందుకు?
ఎప్పుడో తిన్న దాని గురించి ఆలోచించట్లా, ఇప్పుడు వచ్చే ముందు తిన్నామా అని ఆలోచిస్తున్నాం. అవునా? మీటింగ్ అయిపోయి అన్నం తినాలి అని మళ్ళీ ఆలోచిస్తాం. అన్నం తిన్నావా అంటే జీవితంలో తిన్నావు, అన్నం తినాలా అంటే బతకడానికి రోజు తినాలి. మరి తింటావా తర్వాత అంటే మళ్ళీ తినాల్సిందే అన్నం. ఆమేన్. నువ్వు తిన్నది కరెక్టే, తినేది కరెక్టే, తినబోయేది కరెక్టే. కానీ ఎప్పుడు ముగించబడుతుంది? ఈ దేహంలో నుంచి నువ్వు మార్చబడినప్పుడు నీ ఆహారం అనేది ముగించబడుతుంది. అవునా? ఒకవేళ మరణించి ఈ దేహాన్ని వదిలిపెట్టినా ఇక తినవు. ఒకవేళ మరణించకుండా రూపాంతరం చెంది ఈ దేహం అక్షయంగా మారినా ఇక తినాల్సిన అవసరం లేదు అప్పుడు. ఆమేన్. సో ఈ విధంగా నువ్వు తిన్నావా అంటే తిన్నది కరెక్టే, తినుచున్నది కరెక్టే, తినబోయేది కరెక్టే. ఆమేన్. అలాగే నువ్వు రక్షించబడ్డావా అంటే రక్షించబడింది కరెక్టే, రక్షించబడుతున్నది కరెక్టే, రక్షించబడబోయేది కరెక్టే. ఆమేన్. వీళ్ళు ఇందులో రక్షణలో ఈ మూడో ఆస్పెక్ట్ గురించి మనకు చాలా లోతుగా తెలియాల్సి ఉంది. ఏది? రక్షించబడబోయేది. దాని గురించి లోతైన సంగతులు బోల్డెన్ ఉన్నాయి. రక్షించబడింది ఉంది, రక్షించబడుతున్నది ఉంది, రక్షించబడబోయేది ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో రక్షించబడ్డాం, అందరూ రక్షించబడ్డాం. ఒక విధంగా ఎలా రక్షించబడ్డాం? అందరి కోసం సిలువలో బలియాగమయ్యాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన కనుక చనిపోకపోతే, ఆయన మరణించకపోతే మన సువార్త వ్యర్థం, భూమి మీద భక్తి వ్యర్థం, సమస్తం వ్యర్థమే పిల్ల. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదా? ఆయన మరణించడంతో సమస్తం ముగించిపోయింది. అందుకని ఇదిగో మొత్తం సమాప్తమైపోయింది అన్నాడు ఆయన. సిలువ మీద చేరమాట ఏదైనా కాదా? ఇదిగో సమస్తము ముగించబడ్డాయి, ఇది సమాప్తమైపోయిందని చెప్పాడు ఆయన. సిలువలో రక్షణ అనే కార్యం ముగించబడింది. కాబట్టి కొత్తగా ఈ రోజు నువ్వు రక్షించబడక్కర్లేదు. సమస్త మానవాళి కొరకు ఆయన ఆల్రెడీ వెల చెల్లించేశాడు. కాబట్టి రక్షణ ఒక విధంగా అందరికీ ముగించబడిపోయిన కార్యం అది. ఆమేన్. కానీ వ్యక్తిగతంగా నువ్వు నేను రక్షించబడాల్సిందే. నువ్వు పుట్టి పెరిగి ఒకనొక దశకు వచ్చిన తర్వాత ప్రభువుని అంగీకరించి వాక్యాన్ని విని పాపాలు ఒప్పుకొని నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు ఇప్పుడు నీ జీవితంలో వర్తమాన లక్ష్యం జరుగుతుంది. ఇప్పుడు ఆమేన్. అంటే నువ్వు అంగీకరించేంత వరకు, దాన్ని గూర్చిన జ్ఞానం నీకు వచ్చేంత వరకు ఆ రక్షణ నీకేమీ చేయదు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రతిదినము నువ్వు పాపంతో లోకంతో పోరాడుతున్నావు గనక అనుదినము కూడా నీకు దేవుని శక్తి, దేవుని ఆత్మ నీకు కావాల్సింది. అందుకన్నాడు అనుదిన ఆహారం మాకు దయచేయము, మమ్మల్ని శోధనలో నుండి తప్పించుము. అవునా? ఆత్మీయ ఆహారం కావాలి, శోధనలు గెలవాలి. అది ప్రతిరోజు నువ్వు జయించగలగాలి, ప్రతిరోజు కొన్ని పరిస్థితుల నుంచి రక్షించబడగలగాలి. అవునా కదా? సో నువ్వు అనుదినము రక్షణ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. కొంత ఆత్మరక్షణ మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే నీ రక్షణ సాగుతుంది. చూడండి, మనందరి రక్షణ కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకి ఫస్ట్ కొందరు అసలు ఈరోజు అసలు నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళింది. కాబట్టి రక్షణలోని నమ్మకం అనే ప్రాసెస్ వాళ్ళ దగ్గర స్టార్ట్ అయింది. నమ్మి సంఘానికి రావటం ప్రారంభించాడు, ఇంకా రక్షించబడుతూనే ఉన్నాడు. ఆమేన్. నమ్మిన తర్వాత కొంతకాలం అయినాక వాక్యం అర్థమైంది, అర్థమైన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. అప్పటికి రక్షణ అనే ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఆయనకి. అవునా కాదు? హల్లెలూయా. ఆమేన్. అదేమంటావు? బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మను పొందావా? ఆమేన్. బాప్తిసం పొందకపోతే అసలు బాప్తిసం పొందావా? చర్చకొస్తే సరిపోవాలా, నమ్మితే సరిపోవాలా? పరిశుద్ధాత్మను పొందావు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అప్పుడు నీ రక్షణ ఆల్మోస్ట్ కంప్లీట్, కానీ పూర్తి కాదు. ఎందుకు? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నువ్వు ఇంకా పొందుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం కూడా దేహం యొక్క మార్పు కొరకు కనిపెడుతున్నాం అని చెప్పి పౌలు చెప్పాడు. ఈ దేహం మార్చబడాలి, ఈ ముసలితనం పోవాలి, ఈ రోగాలు పోవాలి, ఈ శ్రమ పోవాలి, బాధలు పోవాలి. ఆమేన్. రక్షణలో ఈ భాగం మనందరికి మిగిలే ఉంది పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు మనం మార్చబడటమే కాదు, ఈ లోకం కూడా మార్చబడాలి. ఈ లోకంలోని క్రమాలు మార్చబడాలి, రాజకీయాలు మార్చబడాలి, ప్రపంచం మార్చబడాలి. ఈ భూమి మీద మరణం లేకుండా ఉండాలి, యాక్సిడెంట్లు లేకుండా ఉండాలి, ప్రమాదాలు లేకుండా ఉండాలి. అందుకని ఈ లోకమే మార్చబడింది. కాబట్టి సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెట్టించినది. సృష్టి మిగులు ఆసక్తి కలిగినదై దేవుని కుమారులు పొందబో మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుతుందని నిరీక్షణ కలిగి ఉందని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి రక్షణలో చాలా విషయాలు జరగబోయే ఉన్నాయి. మహిమా శరీరం ఉంది, థియోఫనీ ఉంది, మా శరీరం మార్పు ఉన్నది, ఈ లోకం మార్పు ఉన్నది, అనేకమైన గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. అపోస్తలులు వీటన్ని గురించి చెప్దాం అనుకుంటున్నారు. ఇవన్నిటికి చెప్పే లోపలే సంఘంలో ఆల్రెడీ సాతాను తెరపడ్డాడు.
అందువల్ల అపోస్తుల లోతైన సంగతులు చెప్పలేకపోయారు. ఒక పౌలు ఒక పత్రిక, ఒక రెండు పత్రికల్లో తప్ప అసలు రక్షణలో లోతైన సంగతులు పౌలే మాట్లాడలేకపోయాడు. మరణాన్ని గెలిచేది, నిత్య తీర్పు, ఇవన్నీ మీకు ఒక ప్రకటనలోనే కనిపిస్తాయి. ఆమేన్. అందుకని ప్రకటన ప్రవచనంగా రాశాడు. సంఘములోకి సాతాను కనుక ఎంటర్ కాకుండా ఉంటే ఎఫెసీ సంఘములో వెంటనే వాళ్ళకి కొత్త స్వీకారము, హక్కు పత్రము, 7 ముద్రల గ్రంథము, విమోచన ప్రణాళిక మొత్తం చెప్పుండేవాడు దేవుడు. కానీ వారికి అంత శక్తి లేక అప్పటికే సాతాను లోపలికి రావటం వల్ల వాళ్ళు రక్షణలో లోతైన సంగతుల్ని మానేసుకొని వాళ్ళకి ఇప్పుడు అబద్ధ బోధన ఎలా పోరాడాలి, ఆమేన్, హల్లెలూయా, విశ్వాసం ఎలా పోరాడాలని చెప్పి నేర్పించాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారా, కానీ వర్తమానంలో 2 ఆస్పెక్ట్లు ఉన్నాయి. ఒకటి నువ్వు అబద్ధ బోధలతో పోరాడాల్సి రావటం, దాంతో వర్తమానం అయిపోలే. రెండవది రక్షణలోని లోతును తెలుసుకోవటం పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడిన నీవు ఇంకా రక్షణలో లోతైన అనుభవాలు, నువ్వు కేవలం పరిశుద్ధాత్మను పొందావు అంటే సంచుకరమే పొందావు. ఇంకా దేవుళ్ళో బోళ్ళంత అభిషేకం ఉంది, బోళ్ళంత ఆనందం ఉంది, బోళ్ళంత సంతోషం ఉంది, దేహాన్ని మార్చేంత శక్తి ఉంది ఆయన లోపల. ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంది, నువ్వు పొందుకోవాల్సి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వాటి గురించి మాట్లాడలేకపోయారు వాళ్ళు. అందుకని అపోస్తల కాలం మొదలుకొని యోధా పత్రిక వరకు ఎవ్వరు కొత్త భూమి కొత్త ఆకాశం గురించి మాట్లాడలే. ఒక పేతురు ఒక చోట చెప్పాడు అంతే, దాని గురించి ఒక డీటెయిల్ చెప్పలా. కొత్త భూమి ఎలా ఉంటుంది, అందులో ఎవరు ఉంటారు, ఏం చెప్పలా. ఇవన్నీ ప్రకటనలో యోహాను ఒక్కడే చెప్పాడు పిల్లలు. కానీ అప్పటికి వాళ్ళందరూ చనిపోయారు, సంఘంలోకి సాతాను ఎంటర్ అయ్యాడు, అవన్నీ ప్రవచనాలుగా మిగిలిపోయినాయి. ఎంత దారుణం పిల్లారా. అన్నాడు, చూసావు, నువ్వు వచ్చావు లెమన్ టీ ఇద్దాం నీకు ఇష్టమైంది, కానీ మజ్జిగ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏం జరిగింది, ఏదో అయ్యింది. అవునా, ఆ ఊరు టీ పొడి దొరకలేదేమో, కొట్టు మూసేసి ఉందేమో, లేకపోతే ఆ లెమన్ గ్లాస్ దొరకలేదేమో, ఏదో కారణం జరిగింది అక్కడ. అతనికి ఆశయం ఉంది కానీ చేయలేకపోయాడు. ఆమేన్. పౌలు అన్నాడు, సజీవులమైన మరణాన్ని కూడా గెలుస్తామన్నాడు. కానీ ముందుగా కొన్ని పాయింట్లు చెప్పాడు. అంటే ఆ టార్గెట్ అక్కడ ఉంది కానీ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ గ్రంథంలో రక్షణలోని లోతైన సంగతులు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. విశేష ఆసక్తి కలిగి ఉన్న, మామూలు ఆసక్తి కాదు. కానీ మీకు అసలు ఇదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే సంఘంలోకి ఎంటర్ అయిన అబద్ధ బోధలు, సంఘంలోకి ఎంటర్ అయిన సాతాను ఆత్మలు, సంఘంలోకి ఎంటర్ అయిన శత్రు కార్యాలు, వీటితో మనం పోరాడాల్సి వస్తుంది. అంటే ఆదిమ సంఘం ఏమరపాటుగా ఉంది పిల్లారు. ఆదిమ సంఘంలో ప్రతి ఒక్కరూ అపోస్తల కార్యాల తర్వాత కొంతకాలానికి శత్రువు ఎలా ఎంటర్ అవుతున్నాడో గుర్తుపట్టలేకపోయారు పిల్లారు. ఆమేన్. మనలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందేంత వరకు మనం ప్రయాసపడాలి పిల్లారు. హల్లెలూయా, ఆమేన్. సరే, ఇక్కడ ఒక్క పాయింట్ వెనక్కి వెళ్ళి అసలు ఈయన పత్రికను రాశాడు కదా, ఎలా రాశాడు ఒకసారి చదువుదాం. యూదా రాసిన పత్రిక మొదటి చూడండి. చూడండి, నాకు బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ చెప్పుకునే ముందు ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. పిల్లారా, ఈయన స్వయంగా మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, యేసు ప్రభుకు తమ్ముడవుతాడు. పలానా మరియమ్మ కొడుకు, యేసయ్య యొక్క భౌతికమైన తమ్ముడు అని రాయట్లేనా. ఆయన భౌతిక గొప్పతనం మొత్తాన్ని పక్కన పెట్టేసి నేను యాకోబుకు సహోదరుడు చెప్తున్నాడు కానీ యేసుక్రీస్తు సహోదరుడు ఎందుకు చెప్పట్లేదు? ఆయన భౌతికమైన ఘనతను వాడుకోవటానికి ఇష్టంగా లేదు పిల్లారు ఆయనకి. ఆమేన్. ఈరోజు నేను పలానా పాస్టర్ కొడుకుని, లేకపోతే పలానా సాంగ్ లీడర్ కొడుకుని, పలానా ఆయన కొడుకుని చెప్పి చాలా గొప్ప గొప్పగా ఫీల్ అయ్యి ఫోటోలు వేసుకుని గొప్పగా అతిశయిస్తున్నారు. ఇతను స్వయంగా యేసు ప్రభు ఏ గర్భంలో పుట్టాడు అదే గర్భంలో పుట్టాడు. ఆయన ఏ తల్లి పాలు తాగాడు అదే తల్లి పాలు తాగాడు ఆయన. ఆమేన్. ఆయనతో పాటు కలిసి అన్నం తిన్నాడు, ఆయనతో పాటు కలిసి పడుకున్నాడు, ఆయనతో పాటు ఒకే ఇంట్లో పెరిగాడు. ఇంత అనుభవం ఉన్నా కానీ ఆయన ఏమాత్రం కూడా నేను ఆయనతో పాటు పలాని చెప్పుకోవడానికి ఇష్టపడలే. తను ఎవరో తెలియకుండా రహస్యంగా ఉంచి మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లలు, ఎంత గొప్ప విషయం అసలు. అది నేర్చుకోవాల్సిన బెస్ట్ పాఠం ఉంది పిల్లలు. మనకు కొంచెం తలం తీయగానే నేను గొప్ప అని చెప్పి ఫోటోలు, వీడియోలు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల్లో పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్న రోజులు ఇది. ఆయనకి భూమి మీద అంత గొప్ప ఘనత ఉంది. అయినా ఆయన ఏమాత్రం తనను తాను చెప్పుకోకుండా పలానా మరియమ్మ కొడుకుని, మరియా యోసేపుల మూడో కొడుకుని, మా పెద్ద కొడుకు మా పెద్ద అన్న యేసయ్య, రెండో ఆయన యాకోబు, నేను మూడో వాడిని అని కూడా చెప్పుకోవట్లా. ఎంత సాధారణంగా చెప్తున్నాడు చూడండి పిల్లలు. నాకు అసలు చదువుతున్నప్పుడు అద్భుతంగా అనిపించింది ఈ మాట. ఆమేన్. మీరు చూడొచ్చు, లొక్క పత్రికలో ఉంటుంది మరొక చోట. ఆయన ఊరికి వచ్చినప్పుడు అంటాడు, ఈయనకి అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన వడ్లవాని కుమారుడు కాడా? యాకోబు యోదా, మరి ఇద్దరు పేర్లు అక్క చెల్లి పేర్లు కూడా ఉంటాయి.
అలానే ఇద్దరు ఈయన కుమార్తెలు కారా, వీళ్ళ చెల్లి సహోదరిమణులు కారా, వీళ్ళందరూ మన మధ్యలో పెరగలేదా, ఈయనకి అద్భుతాలు ఎలా వచ్చినాయంటా ఉంటారు. ఆమేన్. ఈయన ఇక్కడ కూడా యాకోబు సహోదరుడైన యోధా అని ఎందుకన్నాడు తెలుసా పిల్లారా? అపోస్తలుల్లో యోధా అనే పేరు చాలా మంది ఉన్నారు. ఆ సంఘంలో యోధాలు చాలా మంది ఉన్నారు. యోధాలను పిలవాలి అంటే కొంతమంది ఇంటి పేరులతో, కొంతమంది ఊర్ల పేర్లతో, కొంతమంది గోత్రాల పేరుతో, కొంతమంది అన్నదమ్ముల పేరుతో పిలవటం అలవాటు. ఎందుకంటే యోధాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక చర్చిలోకి వెళ్ళిపోతే అక్కడ చర్చిలో 5 జాన్లు ఉన్నారంట. బొంబాయిలో ఒక తెలుగు సంఘం ఉంది. అక్కడ జాన్లు 3-4 ఉంటే ఎవరు ముగ్గురు ఈయన పేరు జాన్, ఈయన పేరు జాన్, ఈయన పేరు జాన్, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుందంట. వాళ్ళు అందుకే అనుకున్నారు వీళ్ళందరూ పేర్లు జాన్ 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 ఉంది, ఎవరు ఎలా పిలవాలని వాళ్ళు జాన్లు పక్కన కొన్ని కల్పించారు. ఈయన పేరు జాన్ మెషిక్ అని పెట్టారు. షడ్రక్ మెషిక్ లాగా ఈయన పేరు జాన్ మెషిక్, ఆయన పేరు జానే, వీళ్ళు మెషిక్ అని పెట్టేశారు. ఇంకొక ఆయన పేరు జాన్ విక్లిఫ్ అని పేరు పెట్టారు. ఇంకొక ముగ్గురు మర్చిపోయి ఆయన పేరు నిజంగా మన వర్తమానంలో వాళ్ళే ఒకే పేరు ఉంటే అట్ట పిలవటం. మరి అపోస్తలుల్లో యోధా అనే పేరు వాళ్ళు ఆయన శిష్యుల్లోనే 2 ఉన్నారు యోధా అనేవాళ్ళు. ఇక సంఘంలో సేవకుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరియమ్మ కుమారుడు అయినటువంటి యేసు ప్రభు భౌతిక సహోదరుడైన ఈయన పేరు కూడా యోధా. కాబట్టి వీళ్ళ పిల్లలు అంటే ఇస్కరియోతు యోధా, వాళ్ళ ఊరి పేరు ఇస్కరియోతు కాబట్టి ఇస్కరియోతు యోధా. ఇంకొక ఆయన పేరు ఇస్కరియోతు కాని యోధా. మరి ఈయన పేరు కూడా యోధా. ఈయన ఏమని పిలుద్దాం అనుకున్నారు? అలాగే అన్నారు వీళ్ళ అన్నయ్య పేరు యాకోబు, అది యేసు ప్రభు యొక్క మరియ సహోదరుడు కాబట్టి యాకోబు సహోదరుడైన యోధా. ఇలా పిలవటం వాడుకాలకి. ఆ కారణంతో ఆయన గుర్తించుకోవడానికి యాకోబు సహోదరుని యోధా అని చెప్పాడు తప్ప ఆయన భౌతిక ఘనతని ఏమాత్రం ఇష్టపడకుండా ఎట్లా రాస్తున్నాడు చూడండి పిల్లరా. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఒకరోజు వెళ్ళిపోయాను, ఒక అమ్మాయిని అడిగాను, అమ్మా నువ్వు రక్షించబడ్డావంటే నేను ఎవరో తెలుసా, పలానా పాస్టర్ గారి సంఘం అంది. అంటే ఆ పాస్టర్కి ఏమైనా స్పెషల్ ప్రమోషన్ ఉందమ్మా, ఆ సంఘంలో జాయిన్ పరలోకం సిటితనని చెప్పి దేవుడు అని చెప్పాడా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? నువ్వు రక్షించబడిన అనుభవం ఏంటి? ఒక అతను పాపం ఎంతో దూరం నుంచి ఆయన కలుసుకుందామని నన్ను చెక్ చేద్దామని వచ్చాడు పాపం. ఆయన ఒక అలవాటు అంట, పాస్టర్ని పరీక్షించడానికి అలవాటు అంట. ఎక్కడో నుంచి 4 గంటలు ప్రయాణం చేసుకుని నా దగ్గరకు వచ్చారు. మేము ఇంతకుముందు అరుణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయనతో 3 గంటలు మాట్లాడాం. మేము ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాము, ఏం చేసాం, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చామన్నాడు. దేనికి అంటే నన్ను టెస్ట్ చేయడానికి. ఆయనకి పాస్టర్ని పరీక్షించడం ఆయనకు అలవాటు అంట. సరే బ్రదర్ అని, సరే మీ సాక్ష్యం చెప్పండి అన్నాను. అలాగే ఆయన 2 గంటల సేపు సాక్ష్యం చెప్పాడు పిల్లలు. చెప్పినాక బ్రదర్ నువ్వు తిరిగి జన్మించిన అనుభవం ఎప్పుడు అని చెప్పి మళ్ళీ అడిగాను. అటు కొత్తగా ఏం లేదు నాకు, రావటం వాక్యాన్ని నమ్మాను వచ్చాను అన్నాడు. సరే పరిశుద్ధాత్మను పొందిన అనుభవం ఎప్పుడు అని అడిగాను. 2 గంటల సేపు సాక్ష్యం చెప్పాను. 2 గంటలు డబ్బా కొట్టాడు. 2 గంటల్లో తిరిగి జన్మించిన అనుభవం లేదు, పరిశుద్ధాత్మ పొందిన అనుభవం లేదు, ఎప్పుడు దేవుడు ఆయన క్షమించాడు అనుభవం లేదు, ఎప్పుడు నూతన జన్మ పొందుకున్నాడు అనుభవం లేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందావో నీకు తెలియాలనిపోయాను. కనీసం అప్పటి నుంచి నా జీవితం మారిందని చెప్పి నీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. చాలా మంది మరి పెంతుకోస్తు వాళ్ళకున్న సమస్య ఏంటంటే పరిశుద్ధాత్మను పొందితే భాషలు మాట్లాడతాం, నాకు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎగురుతాం, గంతులేస్తాం అని చెప్పి వాళ్ళు మోసపోతారు. ఆత్మ లేకపోయినా కానీ రాగాల ఉద్రేకంతో. పరిశుద్ధాత్మను పొందితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిగిలిన సంఘాల్లో పరిశుద్ధాత్మ అటువంటి స్పందనలు ఏమీ లేకుండా వచ్చిందని చెప్పి అనుకుంటారు. ఇది ఒక రకమైన మోసం. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తే నీకు స్పందనలు లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ వస్తే నీలో ఒక ఖచ్చితమైన గుర్తింపు, ఖచ్చితమైన మార్పు ఉంటుంది పిల్లలు. నీకు తెలిసింది అప్పటి నుంచి నాలో ఒక అంతరంగంలో కదిలిపోతుంది, వాక్యం ఏంటంటే ఏదో జరిగిపోతుంది అని నీలో స్పష్టంగా తెలిసింది పిల్లలు. ఆమేన్. ప్రవక్త అన్నాడు హోలీ గోస్ట్ మైట్ నాట్ గివ్ యూ సెన్సేషన్ బట్ హోలీ గోస్ట్ ఈజ్ సెన్సేషనల్ అని చెప్పాడు పిల్లలు. సెన్సేషనల్ అంటే తెలుసా, ఈ సినిమా సెన్సేషన్ హిట్ అయింది అంటాడు. అంటే అర్థం ఏంటి? అందరికి తెలిసేలాగా భారీగా హిట్ అయిందని అర్థం. అవునా కాదా? హల్లెలూయా. ఆమేన్. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, చిన్న చిన్న వాటికే మనుషులు అంత గొప్ప ఐడెంటిటీ వాడుకుంటుంటే ఈయన యేసు ప్రభు కుటుంబంలో పుట్టినా కానీ ఆయన ఏమన్నాడు, జస్ట్ నేను యేసుక్రీస్తు సేవకున్నయ్యా అన్నాడు అంతే, ఆయన దాసున్నాయి. ఆమేన్. ప్రతి సేవకుడు ఇది గుర్తుపెడితే మనకు చాలా ఉపయోగం. ఆమేన్. మనం అందరం కేవలం ఆయన సేవకులు అంతే, మన శిష్యులు, మన కుటుంబం. సంఘం ప్రభువుది, మంద కాదు. ఆయన మన యజమానుడైన జ్ఞాపకం మనకుంటే చాలా ఉపయోగం పిల్లలు. ఆమేన్. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యోధా అని రాశాడు. చాలా బాగుంది. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పినది.
దేవుడు ప్రేమించిన వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. ఆమేన్. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా అంటే అందరినీ ఒకేలా ప్రేమించట్లా దేవుడు. అవునా? యాకోబుని ప్రేమించాను, ఏశావుని ఏమన్నాడు దేవుడు? దేవుడే చెప్పాడు ద్వేషించానని. యాకోబులాగా దేవుడు ఏశావుని ప్రేమించలేదు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముని ప్రేమించినంత లోతును ప్రేమించలే ఆయన. ఇస్సాకును ప్రేమించినంత ఇస్మాయిల్ని ప్రేమించలేదు ఆయన. ఆమేన్. నిన్ను ప్రేమిస్తే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాస్తాడు ఆయన. ఆమేన్. నాకెట్ట తెలుసండి అంటే ప్రేమించాడంటే రుజువు ఏంటంటే ప్రేమించేవాడిని సరిచేస్తాడు ఆయన. ప్రేమిస్తున్న నువ్వు తాగుతూ లోకం వెళ్ళిపోతే వదిలిపెట్టాడు దేవుడు. నువ్వు లాక్కొస్తా ఉంటాడు, నువ్వు నరకానికి వెళ్ళకుండా ఈడ్చుకొస్తా ఉంటాడు, నువ్వు తప్పుదారి వెళ్ళిపోకుండా పట్టుకొస్తా ఉంటాడు ఆయన. నువ్వు తప్పు చేస్తుంటే గద్దిస్తూ ఉంటాడు, సరి చేస్తా ఉంటాడు. ఆమేన్. నువ్వు ఎన్ని చేస్తున్నా దేవుడు నిన్ను సరి చేయటం లేదు అంటే దేవుడు వదిలేస్తున్నాడు అర్థం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటారా? ఎంతమందికి నమ్మకం ఉందా? నన్ను ప్రేమిస్తున్నాడు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు పిల్లారా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దావీదుని దేవుడు ఎంతో ప్రేమించాడు. అదే దావీదు తప్పులు చేసిన ప్రతిసారి కొట్టుతా వచ్చాడు దేవుడు ఆయన. అవునా? ఒకసారి వ్యభిచారం చేశాడు, కుటుంబం మొత్తానికి శిక్ష జారిచ్చాడు. మరొకసారి నెంబర్ కౌంట్ చేశాడు. నంబర్ కౌంట్ చేసి నా దగ్గర ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాడు, మా సంఘం ఎంత గొప్పదో అన్నాడు. ఏం చేశాడు? దూతను పంపించి ఒక్కరోజు 70,000 మందిని చంపేశాడు దేవుడు. ఆమేన్. మరొకసారి మందస్సాన్ని దేవుడు తీసుకున్న ప్లేస్ కాకుండా వాళ్ళ ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాడు. ఏం చేశాడు దేవుడు? తెస్తా ఉండగానే ఎద్దులు కాలు జారి పడిపోయేలా చేసి మందస్సం కింద పడేలా చేశాడు. ఆమేన్. మందస్సం కింద పట్టమంటే నేలపాలని అర్థం పిల్లారు. ఆమేన్. వాక్యం నీ గుండెల మీద ఉండాలి కానీ నీ కాళ్ళ దగ్గర ఉండకూడదు. ఆమేన్. అలా కాదు, ఉరియా అనే సేవకుడు, ఉజ్జా అనే సేవకుడు కాపాడదాం అనుకుంటే ఉజ్జాని చంపేశాడు దేవుడు. అందుకే ప్లేస్కి ఒక పేరు పెట్టాడు దావీదు. ఏమని? పేరేస్ ఉజ్జా, అంటే ఉజ్జా నాశనమైన స్థలం అని పేరు పెట్టాడు దానికి, పేరేస్ ఉజ్జా అని. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తే సరిచేస్తా ఉంటాడు పిల్లలు, ప్రేమిస్తే గద్దిస్తా ఉంటాడు. నిన్ను ఎక్కువ ప్రేమిస్తే టైం వేస్ట్ చేసుకున్నా కానీ గద్దిస్తాడంట దేవుడు నేను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు మాట తప్పిపోతున్నా కానీ నేను గద్దిస్తా ఉంటాడు పిల్లలు. నోరు జారకుండా కూడా కంట్రోల్ చేస్తాడు దేవుడు. ఎంత ఎక్కువ ప్రేమించాడు నేను అంత ఎక్కువగా గద్దిస్తా ఉంటాడు, అంత ఎక్కువగా నేను కంట్రోల్ చేస్తూ ఉంటాడు పిల్లలు దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకని అన్నాడు దేవుడు యందు ప్రేమించబడిన వారికి నేను రాస్తున్నాను అన్నాడు. అంటే ఎవరిని దేవుడు సరి చేస్తున్నాడో వాళ్ళకే రాస్తున్నా. అంటే యాకోబు గుంపుకు రాస్తున్నాను కానీ ఏశావు గుంపుకి కాదు అన్నాడు ఈయన. ఆమేన్. అలాగే క్రీస్తునందు భద్రము చేయబడ్డ వాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రేమించాడు దేవుడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చి మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొంది భద్రపరచబడ్డారు కదా, వీళ్ళకి పత్రిక రాస్తున్నాను అంటాడు పిల్లలు ఈయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి 2వ వచనంలో మీకు కనికరము సమాధానము ప్రేమ విస్తరించును గాక. ఇది చాలా ఆశ్చర్యం. అందరు అపోస్తలులు మీకు కృప విస్తరించును గాక అని రాశారు. ఆమేన్. కృపా సమాధానములు మీకు తోడుండును గాక అని రాశారు. ఈయన ఒక్కడే మీకు ప్రేమ విస్తరించాలని చెప్పి రాశాడు. అంటే సంఘము ఈ దశకు వచ్చేసరికి, అపోస్తల కాలము నుంచి యాకోబు పరిచయం వచ్చేసరికి అప్పటికే సంఘంలో ప్రేమ కోల్పోవడం స్టార్ట్ అయింది పిల్లలు. ప్రేమను కోల్పోయినప్పుడు ఆసక్తి కోల్పోతా ఉంటారు, ప్రార్థించాల దాహం తగ్గిపోతా ఉంటుంది, మీటింగ్ జరుగుతుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కూటాల్లో ఆనందం ఉండదు, ప్రార్థనలో ఆనందం ఉండదు, వాక్యంలో ఆనందం ఉండదు, పాడుతుంటే ఆనందం ఉండదు, నిద్ర వస్తూ ఉంటుంది, వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆరాధన అంతా కూడా ఒక ఆచార సంబంధంగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమను కోల్పోయారు కనుక. అంటే ప్రేమ అంటే మొదటి ప్రేమ, దేవుడి కోసం ఉండేంత మొదటి ప్రేమ, రాత్రి మొదలు దేవుడితో ఉండాలనే తపన. ఆమేన్. హల్లెలూయా. తప్పించిపోవాలని, ప్రభువా రాత్రులు నీతో గడపాలి, ఇంకా నీతో ఉండాలి, నీతో జీవించాలి ప్రభువా, ఈ తపన, బర్నింగ్ ప్యాషన్. ప్రవక్త అంటాడు మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు అంట వాళ్ళకి భౌతికమైన వాటి మీద చాలా వ్యామోహం కలిగిందంట. బట్టలు ఎలా వేసుకోవాలని చెప్పి ఆసక్తి అంట. పాడుతున్నప్పుడు కూడా ఎంత చక్కగా కాయిల్ పెట్టుకొని పాడదామని, అంటే సాంగ్ గ్రూపులు ఉంటారు కదా, గ్రూపులు పెట్టుకుందామని. ఆమేన్. మొదటి ప్రేమను ఈ దశకు వచ్చేసరికి సంఘం ప్రేమను కోల్పోతా ఉంది పిల్లారా. ఆమేన్. అందుకే దీని తర్వాత అపోస్తల కార్యం, దీని తర్వాత ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు మొత్తం రాసుకుంటా వచ్చాడు. అపోస్తల కార్యాల నుంచి మొత్తం ఒక క్రమంలో రాయబడ్డాయి పిల్లారా. ఇంతకుముందు చెప్పాను, అపోస్తల కార్యాల నుంచి అన్ని ఒక క్రమంలో రాయబడ్డాయి. అప్పుడు ఈ దశకు వచ్చేసరికి సంఘం అయిపోయింది, ఆల్రెడీ
మొదటి ప్రేమను కూడా కోల్పోయింది ఆల్రెడీ. అందుకే ఈ సంఘానికి వచ్చేసరికి అందరూ అపోస్తలులందరూ మీ కృప సమాధానం విస్తరించిన గాక, కృప విస్తరించిన గాక, సమాధానం విస్తరించిన గాక. అంటే సంఘంలో సమాధానంగా ఉండాలి, అందరి పట్ల కృప పెరగాలి. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, కృప పెరిగే కొద్దీ పిల్లారా, కృపలో ఎక్కువ నువ్వు విస్తరిస్తే అప్పుడు నువ్వు శ్రమలకు అప్పచెప్తాడు దేవుడు. శ్రమలు ఆర్డినరీగా అందరికి రావు. ఫిలిప్పి పత్రికలో రాయబడింది, ఆయన పక్షమున శ్రమ పడుటకు మీకు కృప ఇవ్వబడిన అన్నాడు. దేవుడి కోసం శ్రమ పడాలంటే, దెబ్బలు తినాలంటే, అవమానాలు పడాలంటే ఇంకెక్కువ కృపలోకి రావాలి. అందరికీ కూడా ధన్యత దేవుడు. నా నామం నిమిత్తం మీకు చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు దేవుడు. అది ఎక్కడ చెప్పాడు? ఆఖరిలో చెప్పాడు. అవునా? ఫస్ట్ ఏమన్నాడు? ఆత్మలో దీనులైన వారు ధన్యులు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, బేదలైన వారు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు, నీతి కొర ఆకలి దప్పులు గల వారు ధన్యులు. అంటే కృపలో ఒక్కొక్క లెవెల్ అది. ఆఖరిదేంటి? ఆయన కోసం శ్రమ పడితే గొప్ప ధన్యత పిల్లారు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చే ముందు ఒక సహోదరి పాపం ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంతకుముందు వాళ్ళ కుటుంబం దగ్గర కూడా వెళ్ళొచ్చాం. పాపం వాళ్ళ విగ్రహాల నుంచి ప్రభువులోకి వచ్చారు. ఆమె ప్రభువుని నమ్మిందని భర్త వదిలిపెట్టేశాడు, విడాకులకు అప్లై చేశాడు. చివరికి ఆమెను కొట్టి బాధ పెట్టి అవమానపరిచి, మరి చివరికి డైవర్స్ కేసులో కూడా మా కొడుకుని కూడా మతం మారుస్తుంది సార్ ఈవిడ అని చెప్పి పెట్టి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ విగ్రహారాధికులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళందరూ వాళ్ళని వెళ్ళనీరు చర్చిలకి. అయినా కానీ ఇళ్లలో కూర్చొని వాక్యం వింటా, అయినా కానీ ప్రభు కొరకు నమ్మకంగా ఉంటా. ఆవిడండి సంఘంలోకి వెళ్ళాలయ్యా, చర్చిలో కూర్చోవాలి, అందరితో కలిసి ఆరాధించాలి, మేము బల్లారాధన తీసుకోవాలి, కమ్యూనియన్ తీసుకోవాలి, నా హృదయ వాంఛ. అప్పుడు చర్చికి రావడానికి పరిస్థితుల్లో నేను వాళ్ళ ఇంటికి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ దర్శిస్తే అన్నాడు, భర్త లేనప్పుడే బయటికి వెళ్ళిపోయాడు పెద్ద ఆయన. ఎంత దూరం నుంచి వెళ్ళాను, అక్కడ నర్సరాపేట దగ్గర ఊరు. 10 నిమిషాలు తప్ప మాట్లాడడానికి అవకాశం ఉండదు అనుకున్నాం. ఎంత భయపడుతున్నారంటే వాక్యంలోకి వస్తే, అక్కడ మాట్లాడటానికి వస్తే పాపం చాలా భయపడతా కూర్చున్నారు. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళి వస్తే టప్ప 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 కొడతారంట. 10 మంది వెంటనే మరి వాళ్ళు చౌదరీస్ వాళ్ళు మారారని చెప్పి విపరీతమైన కోపం. సిస్టర్ ఇందాక మాట్లాడుతుంటే అన్నారు, ఒకరోజు వాక్యంలో విన్నాను బ్రదర్, ఆయన పక్షాన శ్రమపడాలంటే అది కూడా కృప. ఆమేన్. దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే ఇంత కృపను మాకు ఇచ్చాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు, అనుక్షణం మాకు తోడుగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కనుక ఇంత ఆయన కోసం శ్రమలు అనుభవించే ధన్యతను మాకు ఇచ్చాడు. అంత రాక్షసత్వంలో చంపుదామని ప్రయత్నించే అంత కఠినమైన భర్త కోసం కూడా ఆవిడ, నా భర్త మారాలని ప్రార్థన చేయండి, నేను ఆయన మార్పే కోరుతున్నాను, ఆయన మరణాన్ని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రీస్తు ప్రేమ పిల్లారా. ఆయన చంపే వాళ్ళని కూడా తండ్రి వీరిని క్షమించని ప్రార్థించాడు ఆయన. ఆమేన్. స్టెఫెన్ కొడుతుంటే కూడా ప్రభువా వీరేం చేస్తున్నారో తెలియదు నాయన క్షమించు అని. హల్లెలూయా. సంఘానికి కృప విస్తరించాలి అంటే నీ ప్రభావం బయటపడి వాళ్ళందరూ ఈ వర్తమానాన్ని దిండిస్తున్నా గద్దిస్తున్నా అయినా నువ్వు వాళ్ళ సహించే శక్తి రావాలని పిల్లారు. ఆమేన్. వాక్యంలో లోతైన శక్తుల్లోకి వెళ్తుంటే నువ్వు ప్రార్థిస్తుంటే దయ్యాలు వణికిపోతా, నీ యొక్క ప్రార్థన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటే అయినా పక్కన వాళ్ళు నిన్ను చెడుగా నిందిస్తుంటే అయినా నువ్వు సహించడం కృప పిల్లారు. అంత దశకు రాలేదంటే నీకు కృప ఇంక పెరగలేదు, కృప పెరగాలి. ఆమేన్. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోమని చెప్పట్లా, ఆమేన్, కృప పెంచుకోమని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కృప విస్తరించును గాక. అలాగే సమాధానం విస్తరించాలి పిల్లలు. సమాధానం, మనసులో నెమ్మది, పీస్, ఎటువంటి స్థితిలోనైనా డిస్టర్బెన్స్ లేకుండా మనసు శాంతంగా ఉండే ఒక స్వభావం కావాలి. ఇది క్రైస్తవునికి చాలా బలహీనత. మనం ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఊరికే ఎమోషన్ అయిపోతాం, ఊరికే కోపం అవుతాం. అందుకే ప్రభువు లెగిసినాక ప్రతిసారి కూడా ఆయన మాట్లాడిందల్లా పీస్ పీస్ పీస్, షలోమ్ షలోమ్ షలోమ్, మీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఎంత గజిబిజి వాతావరణం ఉన్నా నీకేమి కాదని ధైర్యంగా నిలబట్టడం పిల్లారు. ఆమేన్. పైకి చెప్పడం కాదు, మనసులో సమాధానం ఉంటాం. సమాధానం అనేది నీలో ఉంది కొంచెం, కానీ ఈ సమాధానం పెరిగి 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 సమాధానం ఒక కాలంలాగా రావాలి. ఇంకా ఉంటది, సమాధానం నది వలె నీలో ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన చచ్చిపోయాడు, అందరూ తెగ ఏడుస్తా ఉన్నారు, ఒక ఆయన హ్యాపీగా రిలాక్స్గా వచ్చాడు.
ఎరా నీకు బాధ లేదని ఫ్రెండ్ చచ్చిపోయాడు అంటే ఆయనకు బాధ లేదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ జవాబు ఉంది. ఈయన ప్రార్థన చేసి చచ్చిపోయి లెగబోతున్నాడు. ఇప్పుడు అందరూ ఏడుతున్నారు. ఆయన ధైర్యంగా వచ్చాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు. అందరూ ఏడుతున్నారు, లాజరు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు, అయ్యో లాజరు బాబు, లాజరు బాబు 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 అని ఏడుతున్నాడు. యేసు ప్రభు మాత్రం ప్రశాంతంగా వచ్చాడు అక్కడికి. ఎందుకు? ఏం జరగబోతుందో తెలుసు కనుక. ఆమేన్. తన భర్త పరలోకంలో రక్షించబడి ఉన్నాడు అనుకున్న ఆమెకు కూడా బాధ ఉండదు. ఆమేన్. తన తండ్రి నిద్రించి పరలోకంలో ఉన్నాడనే వ్యక్తికి బాధ ఉండదు. కొంత బాధ ఉండదు, తండ్రి చనిపోలేని బాధ. కానీ నా తండ్రి దేవునితో ఉన్నాడని సంతోషం ఉంటుంది అతనికి. ఆమేన్. క్రైస్తవుడికి సమాధానం విస్తరించాలి పిల్లలు. ఆమేన్. అందుకని అన్నాడు ప్రవక్త, గాడ్ వాంట్ ఏ స్టిల్ పీస్ఫుల్ చర్చ్. నెమ్మది కలిగి సమాధానంగా ఉండే కుటుంబాలు. నిజంగా సమాధానంగా ఉంటే ఇంట్లో వాతావరణం చాలా మారిపోయింది పిల్లలు. అవునా? హల్లెలూయా. ఎందుకంటే లోకం మనుషుల్ని టెన్షన్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది. ప్రతి చోట కూడా పని బాగా త్వరగా 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 టెన్షన్ 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 టెన్షన్. రేపు ఏమైతే టెన్షన్, డ్యూటీకి లేట్ అయితే ఓనర్ గారు ఏమంటావు టెన్షన్, పైన ఆఫీసర్ ఏమంటావు టెన్షన్, కస్టమర్ ఫోన్ చేస్తే కొంచెం ట్రాఫిక్ ఇరుక్కుపోతే అక్కడ వెళ్ళకపోతే ఏమైతే టెన్షన్. ప్రతి చోట లోకం నీకు టెన్షన్ ఇవ్వాలి అనుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. అవుతున్నాడు. ఈ చివరి కాలంలో కూడా సమస్య అట. చివరి కాలంలో బోల్డ్ అంత టెన్షన్ అంట పిల్లలు. ఎటు పోయినా టెన్షన్, ఎందులో వెతికినా టెన్షన్ అసలు. ఆమేన్. ప్రభువులోకి వచ్చినా కూడా ఏ సంఘాన్ని నమ్మాలో తెలియక టెన్షన్ అంట పిల్లలు. ఏ సేవకుని నమ్మాలో తెలియదు. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మాలి, అలసిపోతారట. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించి ఆత్మల ప్రత్యక్షత కలిగిన వాడు సమాధానంగా ఉంటాడు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవునికి అన్ని విషయాల్లో సమాధానం కావాలి. దేవుడు ఆత్మతో నడిపించబడే కొద్దీ. అందుకని సమాధానం మనకి ఇంకా విస్తరించాలి పిల్లలు. చాలా 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 విస్తరించాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇక్కడ మూడవదిగా ఈ సంఘం ఈ దశకు వచ్చేసరికి ప్రేమను కోల్పోయింది కనుక ప్రేమ విస్తరించును గాక అని రాసుకుంటా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ టైం 10:10 సరే, నేను చూడలేదు, ముగిస్తున్నాను పిల్లలు. చాలా చెప్పాలని ఉంది కానీ సరే మనం ఆలస్యంగా ప్రారంభించుకున్నాం, కొంచెం ఆలస్యమైంది. అయితే ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను చూడండి. సరే, ఏదేమైనా చాలా బాధ ఏంటంటే అపోస్తులు రక్షణలోని లోతైన దాన్ని తీసుకెళ్దామని ఆశపడ్డారు. అంటే ద పవర్ ఆఫ్ ద బ్లడ్. క్రీస్తు రక్తం యొక్క శక్తి ఎంత బలమైంది. కేవలం తాగుడు మానిపించడమే కాదు, కేవలం వ్యభిచారం మానిపించడమే కాదు, కేవలం సంఘం నడిపించడమే కాదు, దానికి మించి ఇంకా చాలా శక్తి యేసుక్రీస్తు రక్తానికి పొందిపోయారు. ఆమేన్. వాళ్ళు కొంచెం ఇంకా లోపలికి వెళ్ళిపోయి పాటలు ఆనందిస్తా, భక్తులు ఆనందిస్తా అంతవరకు అనుభవిస్తున్నారు. ఇంకా ఉంది బ్లడ్ యొక్క కెపాసిటీ. అందుకని 7 ముద్రలో ఎడమానే వర్తమానాలు అని చెప్పుకున్నారా, ద పవర్ ఆఫ్ ద బ్లడ్. ఈ రక్తం యొక్క శక్తి అంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆ క్రీస్తు రక్తం నీలో అవిశ్వాసాన్ని కడిగేసి అవసరమైతే నీకోసం కాలాన్ని మలిపించే శక్తి ఉంది పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. కాలాన్ని ఆపగలదా లేదా? ఆమేన్. వయసును ఆపగలదా లేదా? మరణాన్ని ఆపగలదా లేదా? హల్లెలూయా. యాక్సిడెంట్ ఆపగలదా లేదా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దీనికి జరగబోయేది ఆపే శక్తి ఉంది, జరుగుతున్నదాన్ని ఆపే శక్తి ఉంది. అవునా కదా పిల్లలు? ఆమేన్. హల్లెలూయా. అపోస్తలులు దాని గురించి 3వ ఇప్పు గురించి చెప్తాం అనుకున్నారు వాళ్ళకి, కానీ 3వ ఇప్పు చెప్పే టార్గెట్లు లేకుండా శత్రువు ముందే ఎంటర్ అయ్యాడు వాళ్ళకి. ఆమేన్. సో ఈరోజు ప్రవక్తకి మనకేంటంటే ముందు అబద్ధ బోధనలు తట్టుకొని నిజమైన బోధ ఏంటో, నిజమైన వాక్యం ఏందో, నిజమైన వర్తమానం ఏందో, అపోస్తలు ఏమి నమ్మారో ఇది కనుక నీకు ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటే నీకు ఇది అవసరం లేదు. అప్పుడు డైరెక్ట్ గా రక్షణలోనే లోతులు తీసుకెళ్తారు పిల్లలు దేవుడు. ఆమేన్. మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ వర్తమానంలో అబద్ధ బోధలతో మనం పోరాడుతూ వచ్చాం. ఆమేన్. ఒక 40 ఏళ్ళుగా పోరాడుతాం అయిపోయింది. ఇప్పుడు ఏ సంఘం ఎక్కడ తప్పిపోయిందని చెప్పుకుంటా వచ్చారు మనకి. సావులూరు ఎక్కడ తప్పిపోయారు, బాప్టిస్టు వారు ఎక్కడ తప్పిపోయారు, హెబ్రోను వారు అద్భుతంగా ప్రారంభించిన తర్వాత ఎక్కడ జారిపోయారు, పెంతెకోస్తు వారు అద్భుతంగా ప్రారంభించి ఎక్కడ తప్పిపోయారు, ఎలా జారిపోయారు, ఇవన్నీ వినిపించుకుంటా వచ్చాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు దాని పైది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఆమేన్. రక్తంలోని శక్తి, రక్షణలోని జరగవలసిన భాగం ఏదైతే ఉందో, ఆమేన్, జరిగిపోయిన రక్షణ ఉంది, జరుగుతున్న రక్షణ ఉంది, కానీ జరగాల్సిన రక్షణ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి పిల్లలు. ఆమేన్. దాన్ని మనం ఇప్పుడు చాలా 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 అవసరమైన సమయంలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల్లో ఆ రక్తం వాళ్ళని మార్చిన తర్వాత వాళ్ళు అన్ని భాషలో మాట్లాడగలిగారు. అవునా?
దేవదూతల భాష మనిషి మాట్లాడగలిగాడు. అవునా కదా పిల్లలు? తెలియని భాషలో సమాధానం ఇవ్వగలిగారు వాళ్ళు, తెలియని భాష అర్థం చేసుకోగలిగారు వాళ్ళు, హృదయ రహస్యాలు చెప్పగలిగారు వాళ్ళు. నీలో ఉన్న దేవుని ఆత్మల శక్తి ఉంది పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. నాలో ఇంకా శక్తి తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థించగలగాలి. ఒక్కరోజు 3,000 మందిని మార్చాడు దేవుడు. అవునా? ఈ ఊరు మొత్తం 3,000 మంది ఉంటారా? తాత ఉంటారా? ఊరు మొత్తం 3,000 మంది ఉంటారా? డౌట్ ఉండొచ్చు, పెద్ద ఊరేది. ఆమేన్. ఒక్కరోజు 3,000 మంది అంటే ఈ ఊరు అంతటోళ్ళని మార్చాడు దేవుడు. మరొక రోజు 5,000 మందిని మార్చాడు. ఆమేన్. ఈ రక్తం యొక్క కెపాసిటీ ఒక్క రోజు 1,44,000 మంది మార్చబోతున్నాడు తర్వాత భవిష్యత్తులో ఆయన. అవునా? ఇజ్రాయెల్ దేశంలో ఒకే రోజు 1,44,000. 1,00,000 మంది అంటే ఈ చుట్టుపక్కల ఊరని కలిపి 1,00,000 మంది గారాం. అంతేనా? అంతమందిని ఒక్కరోజు మార్చబోతున్నాడు దేవుడు. అది రక్తం యొక్క శక్తి పిల్లలు. ఆమేన్. దేవుడు తెలుసుకుంటే ఒక్కరోజు ఈ ప్రాంతంలో గొర్రెపిల్ల ఎంతమంది ఉన్నారో అందరూ తీసుకొచ్చి ఒక్క రోజు మార్చగలరు పిల్లలు. హల్లెలూయా. అవునా? హైదరాబాద్ లో ఎంతమంది గొర్రెపిల్ల ఉన్నారో అందరూ ఒక్కరోజు మార్చగలలేదు దేవుడు తెలుసుకుంటే. ఒక్క మాటతో హట్టినట్టు పిల్లోడికి ఒక్క మాటతో స్వస్థత ఆయనకి వీడు రక్షణ ఇచ్చాడు కదా పిల్లారా. సులువు మీద దొంగ దేవుడు ఏం చేసి రక్షించబడ్డాడు? ఏమి చేయలే, జస్ట్ దేవుడు ఆయన తాకాడు. ఒక్క రెప్పపాటులో దొంగగా చచ్చిపోయేవాడు. చూడు పిల్లలు, ఎంత విశ్వాసం వచ్చింది చచ్చిపోయే దొంగకి. సులువు మీద ఆయన చచ్చిపోతున్నాడు. ఆయన సొంత సంఘం ఆయన బదులు నమ్మట్లేదు, ఆయన వాక్యం విన్నోళ్ళు నమ్మట్లేదు, అందరూ పారిపోయారు. కానీ దొంగకి ఎంత విశ్వాసం వచ్చిందంటే, నేను చచ్చిపోతాను, నేను పనికిరాని విత్తనాన్ని, నేను కుళ్ళిపోతాను, కానీ ఆయన జీవం కలిగిన విత్తనం. ఆయన చనిపోతాడు, మళ్ళా లెగుస్తాడు. ఈయనకి మరణమే లేదని అందరూ అర్థాలు చేస్తుంటే అందరిలో అవిశ్వాసం వస్తుంది, వాడికి మాత్రం విశ్వాసం వస్తుంది పిల్లలు. ఆమేన్. అందరూ ఆయన మరణాన్ని చూస్తున్నారు, ఆ దొంగ మాత్రం ఆయన పునరుద్ధానాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దొంగ ఏమంటాడు? అందరూ ఆ తోటి దొంగ వచ్చి నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడుకో అంటే, ఉరి పిచ్చోడా, ఆయన చచ్చిపోడరా, చావును కూడా చీల్చుకొని లెగుస్తాడు ఆయన, సమాధిని చీల్చుకొని లెగబోతున్నాడు ఆయన. ఆమేన్ అంటాడు. ప్రభువా, నువ్వు నీ రాజ్యంలోకి మళ్ళా వస్తున్నప్పుడు, అంటే మరణం నుంచి నువ్వు లెగుస్తున్నప్పుడు, ఒక్కసారి పాతాళం ఖాళీ చేసి వచ్చేటప్పుడు, ఆ పాతాళంలో నేను కూడా ఉంటాను కదా ప్రభువా, అప్పుడు అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని వాడి విశ్వాసం చూడండి పిల్లారా. ఆమేన్. ఆ పాతాళం నుంచి నన్ను ఖాళీ చేసి తీసుకొచ్చేటప్పుడు చాలా మంది ఉంటారు కదా, ఈ ఒక్క నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను మరణం నుంచి లేపు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు వాడు. ఆమేన్. అంత విశ్వాసం ఎంతసేపటి వచ్చింది పిల్లల వాడికి? కొద్దిసేపట్లోనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం యొక్క శక్తి పిల్లారా. మొదటిసారి రక్తం భూమి మీదకి వచ్చినప్పుడు పక్కవాడిలో అంత విశ్వాసాన్ని తీసుకొచ్చింది అది. ఇప్పుడు ఆ రక్తం నీ లోపలికి వస్తుంది ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ఎంత విశ్వాసాన్ని ఇస్తుంది నీకు? క్రీస్తుకు సమర్పమైన విశ్వాసాన్ని ఇవ్వబోతుంది. ఆమేన్. యెహోషువ పలికితే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయాడు. ఆమేన్. మళ్ళీ అదే విశ్వాసాన్ని ఈ రక్తం తీసుకొని రాబోతుంది. అందుకని మొజ్జలు ఇప్పబడిన ప్రవక్త అంటాడు, ఏమైంది? క్రీస్తు రక్తం యొక్క శక్తి ఇప్పబడిందని నడిపిలారు ఆయన. హల్లెలూయా. కాబట్టి అబద్ధ బోధలతో ఆయన పోరాడదాం అనుకున్నాడు. ఆయన రక్షణలో లోతైన సంఖ్యలు చెప్దాం అనుకున్నాడు, కానీ అబద్ధ బోధలతో పోరాటం నడిపించాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ ఈరోజు మనకి రివర్స్. ఆమేన్. 40 ఏళ్ళు ఈ పని చేశాం మనం ఆవల్ని. అవునా? అబద్ధ బోధలతో పోరాడి 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 నిజమైన బోధ ఏందో, నిజమైన వాక్యం ఏందో, అంటే ఒక్క సంఘం గురించి మాట్లాడు, యూనివర్సల్ ఉన్న సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను పిల్లరా. ప్రపంచం నలుమూలన సంఘం తెలుసుకుంది ఇప్పుడు ఆల్రెడీ. ఆమేన్. కానీ ఇప్పుడు రక్షణలోని లోతైందని మనం తెలుసుకోవడం అవసరం పిల్లరా. ఆమేన్. ఎంతమంది లోతైన రక్షణ గురించి అనుభవం తెలుసుకొని ఆశపడుతున్నారు? ఇంకా లోతుగా నాకు నేర్పించు ప్రభువా, రక్షణలో ఎంత లోతైన అనుభవం ఉందో నేర్పించు ప్రభువా అని. ఆమేన్. సిలువ యొక్క శక్తి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పిల్లరా. ఇక నిజంగా గ్రహించిన రోజు ఏడుస్తావు. ఆమేన్. సిలువ యొక్క ఫుల్ పవర్ని 2000 సంవత్సరాల క్రైస్తవ్యం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. కొంత గ్రహించారు, గ్రహించిన కూడా దాన్ని పొందుకోలేదు. ఉదాహరణ చూద్దాం. నువ్వు ఒక దొంగతనం చేశావు. ఎంత దొంగతనం చేశావు? 1,00,000 రూపాయలు. వాళ్ళు అడిగారు, నేను కట్టలేదన్నాడు. వడ్డీతో రా గట్ట అన్నాడు, కట్టలేనన్నావు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత మీ అన్నయ్య వచ్చాడు, మీ నాన్న వచ్చాడు.
లక్షకి వడ్డీ వేసి 2 లక్షలు కట్టేశాడు. కట్టినా నువ్వు జైల్లోనే ఉన్నావు, ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఈ పాయింట్ ఆలోచించండి. నువ్వు మరణమనే జైల్లో ఉన్నావు. ఆమేన్. ఎందుకు అంటే పరిశుద్ధమైన రక్తాన్ని తాకట్టు పెట్టి ఆదాము మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పరిశుద్ధమైన రక్తాన్ని తాకట్టు పెట్టాడు. తెచ్చి సాతాను యొక్క రోగాలు, ముసలితనం, కష్టం, బాధ కొనుక్కున్నాడు సాతాను దగ్గర. రావాలని దేవుడిచ్చే పరిశుద్ధమైన రక్తాన్ని తాకట్టు పెట్టి అందరూ లైంగిక ద్వారా పుట్టేలాగా అపవిత్రమైన రక్తంతో వచ్చేలాగా చేశాడు. ఆమేన్. ఆదాము లాంటి పరిశుద్ధమైన రక్తం వస్తేనే ఆదాము రక్తానికి వడ్డీ కలిగిన పరిశుద్ధమైన రక్తం కావాలన్నాడు సాతాను. ఆమేన్. ఆదాము రక్తం పరిశుద్ధమైందని చెడిపోగలిగేది. ఆదాముకు మించిన రక్తం ఒకటి తాకట్టు పెట్టాడు. ఆదాముకు మించిన రక్తాన్ని ప్రభు అక్కడ వెల చెల్లించాడు. అవునా? ఆదాము కంటే కూడా శ్రేష్టమైన రక్తం అది. అవునా? ఇంత రక్తాన్ని ఆయన కార్చాడు. కార్చినాక నువ్వు ఇంకా జైల్లో ఉండటం అవసరమా? నువ్వు మరణానికి వెళ్ళటం అవసరమా? నువ్వు ముసలితనానికి వెళ్ళటం అవసరమా? అసలు నువ్వేం కోల్పోయావు పిల్లారా? అసలు ఏం కోల్పో? ఒకసారి కూర్చొని వ్యక్తిగతంగా ఆలోచించండి. ఏం కోల్పోయావు? ఆమేన్. అసలు భూమి మీద మనం ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళం? ఆయన మరణానికి ముందు ఎలా ఉన్నాడో అది మన స్థితి పిల్లారా. ఆయన నేల మీద నడిచాడు. ఆయన సముద్రంతో చూసి తాగిపోయింది, తుఫాన్ చూసి తాగిపోయింది. దేవుని కుమారుడు అంటే ఎలా ఉంటాడని చూపించాడు ఆయన. అది మన పొజిషన్ పిల్లారు. ఆమేన్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. దేవుడికి రోగాలే లేవు, దేవుడి కుమారుడికి మరణం లేదు, ఆయనకి అపవిత్రత లేదు, పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి ఇక్కడ పడ్డాం మనం. ఆయన నెల చెల్లించేశాడు. కానీ నిన్ను జైలు అన్నాడు, మీ నాన్న కట్టలేదురా అంటున్నాడు. ఆమేన్. ఫ్రెండ్ చెప్తున్నాడు, లేదురా బాబు మీ నాన్న కట్టాడు, నిజంరా, ఈ జైలు అబద్ధం చెప్తున్నాడు అని. ఇప్పుడు జైలర్తో ఆర్గ్యుమెంట్ చేసి మా నాన్న కట్టాడు, నన్ను ఉంచడానికి అధికారం లేదు, నువ్వు విడిపించని గట్టిగా మాట్లాడితే వడుదలు పెడతాడు. ఆమేన్. కల్వరి యొక్క శక్తి, క్రీస్తు రక్తం యొక్క శక్తి, ఇది ప్రకటన గ్రంథం వివరిస్తున్న మర్మాలు పిల్లారా. ఆమేన్. ఇదే ముద్రలోని పవర్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రక్తం నేను ఇక్కడ నుంచి రెప్పపాడు హైదరాబాద్ తీసుకెళ్ళగలదు, ఇక్కడ నుంచి బొంబాయి క్షణం తీసుకెళ్ళగలదా లేదా? ఆమేన్. యేసు ప్రభువు అయితే పాతాళం నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళింది ఆ రక్తం. ఆమేన్. ఫిలిప్పుని తీసుకెళ్ళింది, ఒక గాజా నుంచి అజోత్ అనే ఊరి దగ్గరికి 200 కిలోమీటర్లు రెప్పపాడులు తీసుకెళ్ళింది. ఇక్కడ నుంచి అక్కడికి ఆ రక్తం మనం ఎక్స్పీరియన్స్ చేయాలి పిల్లారా. చెయ్యాలి అంటే ఇది కోల్పోయాను అని చెప్పి నువ్వు గుర్తుపట్టి దాని కొరకు ప్రయాసపడి ఏడవాలి. ఆమేన్. అందుకని రక్షణలోని లోతైన అనుభవాన్ని, రక్షణలోని సామర్థ్యాన్ని మనం గనక తెలుసుకుంటే తప్పనిసరిగా అప్పుడు మన ప్రార్థన మారిపోయింది, మన ఆలోచనలు మారిపోతాయి పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకాళ్ళ మీద కొద్దాం. రక్షణలోని లోతైన అనుభవాలు నేర్పించు ప్రభువా. ఇంకా ప్రభువా రక్షణ ప్రభువా, నేను ఏం తెలుసుకోవాలో, రక్షణ నేను పొందుకోవాల్సిన ఇంకా ఏమున్నాయో. రక్షణ అంటే నువ్వు కోల్పోయింది ఏంటి? అసలు నువ్వేం కోల్పోయావు? నువ్వు ఎలా ఉండాల్సిన వాడివి? అందుకన్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు అంటే గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళు. మనం దేవుడు చూసినప్పుడు మనల్ని ఎలా చూశాడు, మనం ఏమై ఉండబోతున్నాం, అక్కడి నుంచి ఎలా పడ్డాం, ఆత్మీయ మతిమరుపులోకి ఎలా వచ్చాం, మన స్థానం ఏంటి, మన స్థితి ఏంటి, మన పొజిషన్ ఏంటి. ఆ రక్తం నీకు ఎంత గొప్ప ధన్యతనిచ్చింది. ఆమేన్. నిజంగా పిల్లారా, ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఎంతో దుఃఖపడతావు, ఎంతో ఏడుస్తావు. అందుకని యోహాను గ్రంథాన్ని తిను అంటే తినగానే మహావిలాపము, మనోదుఃఖము, మనోవేదన వస్తుంది. నిజంగా అర్థమైన రోజు, నా తండ్రి నా కోసం చనిపోయినప్పుడు ఎందుకు చచ్చిపోవాలి? ఆల్రెడీ నా రోగాల కొరకు ఆయన గాయపరచబడ్డప్పుడు నాకు ఎందుకు రోగాలు రావాలి? నా కొరకు ఆయన శిక్ష వేయబడినప్పుడు ఎందుకు ఈ స్థితిలో ఉండాలి? నేను మళ్ళా దేవుడు కుమారుని స్థానంలోకి రావాలి. సృష్టిని ఏలే స్థానాన్ని, పాపాన్ని ఏలే స్థానాన్ని, రోగాలను ఏలే స్థానాన్ని, దేవుని కుమారుడిగా సాతాను చితక తొక్కే స్థానానికి నేను రావాలి అనే ఒక గ్రహింపు నీకు వస్తుంది సోదరుడా, సోదరి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సమయం. అప్పుడైతే రక్షణ గురించి లోతైన సంగతులు చెప్దామనుకుంటే అబద్ధ బోధలతో ఎలా పోవడం అదే నేర్పించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు 40 ఏళ్ళుగా అదే పోరాడుతూ వచ్చింది సంఘం. దాదాపు ఇప్పుడు సంఘం రక్షణలోని లోతైన వాటిని తెలుసుకునే దశకు తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువా నాకు ఇంకా నేర్పించు నాయన, ఇంకా రక్షణ యొక్క శక్తి నాకు నేర్పించు, సిలువ యొక్క శక్తి నాకు నేర్పించు, ఇంకా నాకు నేర్పించు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు క్రీస్తాస్పదలు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ ప్రార్థించండి, అందరూ ఏకీభవించండి. ప్రభా ఇంకా నేను లోతైన రక్షణ అనుభవంలో తీసుకెళ్ళి ప్రభా, ఇంకా నాకు ఎన్ని లోతుగా ఉండి తీసుకెళ్ళి ప్రభా అంటే అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా, 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 పవిత్రుడా, మార్పు లేని దేవుడా. ఓ స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. Yes Lord, yes Lord. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. Yes Lord, yes Lord. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము.